2 చీతాసు 6 సంవత్సరాల ఓల్డ్ అనమాట. 6 సంవత్సరాల వయసున్న చీతాసు. ఒక దాని పేరు పవాక్, ఇంకొక దాని పేరు ప్రభాష్. ఈ 2 చీతాస్‌ని మనం అక్కడ రీలొకేట్ చేసాం. ఈ చీతాస్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు దాన్ని కంప్లీట్‌గా మానిటర్ చేస్తున్నారు. ఎన్‌టీసీఏ మనందరికి తెలుసు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కింద ఇదొక స్టాట్యుటరీ బాడీ అనమాట. ఇదంతా కూడా పూర్తి స్థాయిలో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద ఇది వర్క్ చేస్తాయి. బేసిక్‌గా కొత్త చీతాస్‌ని బ్రీడ్ చేయడం అంటే ఇక్కడ చీతాస్‌ని పుట్టించడం మనకు తెలుసు. చీతాస్ అనేవి చాలా చెరిష్మాటిక్, ఫ్లాగ్‌షిప్ అండ్ అంబ్రెల్లా స్పీషీస్ కాబట్టి మనకు చీతాస్ చాలా అవసరం. ఇంకా కూడా చీతాస్ ఈ మే నెలలో అంటే వచ్చే నెలలో మనం 8 చీతాసు బోట్స్వానా నుంచి, కెన్యా నుంచి తెచ్చుకుంటున్నాం అనమాట. అయితే ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్క్‌లో 26 చీతాస్ ఉన్నాయి. కొన్ని గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో మధ్యప్రదేశ్‌లోనే రీలొకేట్ చేయాలనుకుంటున్నారనమాట. మనకు తెలుసు చీతాస్‌కి చాలా పెద్ద టెరిటరీ కావాలి. అవి టెరిటోరియల్ యానిమల్స్ ఎక్కువ తిరుగుతూ ఉంటాయి కాబట్టి గాంధీ సాగర్ అనేది చాలా వైబుల్ ఆప్షన్ అనుకుంటున్నారు. దాదాపు 8900 హెక్టేర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది గాంధీ సాగర్‌లో. సో గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఆల్రెడీ స్పాటెడ్ డీర్స్ ఉన్నాయి, ఇండియన్ గెజల్స్ ఉన్నాయి, తర్వాత నీల్గాయ్, బ్లూ బుల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయన్నమాట.